అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి పడిపోయిన గుడారాన్ని నా దేవుడు బాగు చేయబోతున్నాడు. ఈరోజు సహోదరుడా, సహోదరి, నీ కుటుంబం పడిపోయింది అని నువ్వు దిగులు పడుతున్నావా? సమాధానం లేక దిగులు పడుతున్నావా? ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పడిపోయిన నీ గుడారాన్ని లేవనెత్తబోతున్నాడు. పడిపోయిన నీ బ్రతుకును ఆయన కట్టబోతున్నాడు. నీ కుటుంబాన్ని ఆయన దీవించబోతున్నాడు. నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. అయ్యో, నా కుటుంబము అప్పుల పాలై ఈ గుడారము పడిపోయిందే, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యముతో పడిపోయింది నా కుటుంబం, ఆత్మీయతలో పడిపోయింది నా కుటుంబం, భక్తిలో పడిపోయింది నా కుటుంబము అని బాధపడుతున్న సహోదరి, సహోదరుడా, నా దేవుడు నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. నీ గుడారాన్ని కట్టబోతున్నాడు. దావీదు పోయిన చోట్లనెల్లా ఆ గుడారాన్ని కడుతూ ఉన్నాడు. నా దేవుడు అతనికి తోడయుండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 12వ వచనంలో, పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. నీ జీవితం కూలిపోయింది, పాడైపోయింది నీ బ్రతుకు అని బాధపడుతున్నావా? నీ కుటుంబం పాడైపోయిందని బాధపడుతున్నావా? అయితే నా దేవుడు అంటున్నాడు, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పూర్వపు రీతిగా మరలా ఆయన కట్టబోతున్నాడు. పూర్వపు రీతిగా సమాధానముతో నింపబోతున్నాడు, ఆరోగ్యముతో నింపబోతున్నాడు, ఐశ్వర్యముతో నింపబోతున్నాడు. మరలా దేవుడు నిన్ను పునరుద్ధరించబోతున్నాడు. మరలా దేవుడు నిన్ను నూతన పరచబోతున్నాడు. అధైర్యపడకు సహోదరుడా. నీ కుటుంబం పడిపోయిందని, ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయానని, భక్తిలో పడిపోయానని, విశ్వాసములో పడిపోయానని అధైర్యపడుతున్నావా? అయితే ఒక శుభవార్త, నా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నా దేవుడు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. నీ భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నాడు. పూర్వము ఏ రీతిగా నీ కుటుంబములో, నీ భక్తి జీవితంలో ఎలా ఉన్నావో మరలా కట్టబడబోతున్నావు. ఆమేన్. ఈ మాటలు దేవుడు నీ జీవితంలో ఫలభరితం చేయునుగాక.